ఇంత అన్యాయంగా, ఇంత అమానవీయంగా, ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వానికి ఉంది. స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా, రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే, మీకు కనీసం గుండె ఉంటే, హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి, మీ ముఖ్యమంత్రిని మందలించండి. ఆయనేమో జైపూర్లో విందులు వినోదాల్లో అక్కడ హ్యాపీగా ఉన్నాడు, విందులు వినోదాలు చేసుకుంటూ జల్సాలు చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి. ఇక్కడేమో కేవలం తమ భూమి ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా మేము ఇయ్యము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైళ్లలో ఉన్నారు, ఈ రకంగా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇది మంచిదా? రాహుల్ గాంధీ చెప్పాలని కోరుతా ఉన్నా. నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, చెప్పు, ముందు కేసులు వాపసు తీసుకో, వాళ్ళని వెంటనే జైల్లోకి వెళ్ళి ఇడిచిపెట్టు, వాళ్ళ ఇంటికి పోని వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లాగో మీ ప్రభుత్వం పట్టించుకోదు, అవసరమైతే మేం చూసుకుంటాం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టి వాళ్ళకి మంచి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మంచిది కాదు. ఇంత అహంకారం, ఇంత తెంపరితనం, మేమేందో రాజులము రారాజులము, మా మాట నేను నడవాలే, ఇది మా కొడంగల్ సామ్రాజ్యంలో తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి సామ్రాజ్యంలో ఇంకోవాళ్ళు రావద్దు అన్నట్టుగా ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదు. లగచర్లలో మీరు నిజంగానే తప్పు చేయకపోతే ఫార్మా విలేజ్ అని చెప్పి ఎందుకు వాపసు పోయింది? మళ్ళీ అలా ఇండస్ట్రియల్ కారిడార్ అని ఎందుకు వస్తున్నారు కొత్తగా? అదేవిధంగా నేను ఇంకొకటి మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ఈ 3 ఆర్టికల్స్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఒక అస్వస్థతగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి బేడీలు వేయడం అంటే వారి హక్కులను హరించడమే. బిఎన్ఎస్ఎస్ అనే కొత్త చట్టం వచ్చింది. ఆ కొత్త చట్టం ప్రకారం కేవలం తీవ్రవాదులకు మాత్రమే, క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు, రైతులకు, గిరిజన రైతులకు బేడీలేసిన ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఇవాళ మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీస్ మాన్యువల్స్ ప్రకారం, జైలు మాన్యువల్ ప్రకారం కూడా అండర్ ట్రయల్ ఖైదీలను ట్రీట్ చేయాల్సిన విషయంలో ఉన్న అన్ని చట్టాలను కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. దీన్ని కూడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారు దయచేసి పరిగణలోకి తీసుకోవాలని వారికి నా విజ్ఞప్తి. అదేవిధంగా ఇవాళ వాళ్ళు చేసిన నేరం వల్ల ఒక్కటే, గిరిజనులు కావడమే వాళ్ళు చేసిన నేరం, చిన్న రైతులు కావడమే వాళ్ళు చేసిన నేరం. ఆయనకు ఏ పదవి లేని తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో 200 మంది ప్రైవేట్ సైన్యంలాగా పోలీసులను పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట వినందుకు గిరిజనులను ఇవాళ వేధిస్తా ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలుగా ఇవాళ అసలు ఇన్ని రోజులు దారుణం, అసలు ఉండడమే దారుణం. వికారాబాద్ కొడంగల్ కోర్టు నుంచి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకి పేపర్లు ట్రాన్స్ఫర్ చేయకుండా 20 రోజుల పాటు జాప్యం జరగడం వల్ల, ప్రొసీజరల్ డిలే వల్ల ఇవాళ మా నాయకుడు నరేందర్ రెడ్డితో పాటు ఇంతమంది 20 రోజుల పాటు ఉత్త పుణ్యానికి జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి ఆదేశాలు, ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశపూర్వకమైన ఎజెండానే దీని వెనకాల మాకు కనబడతా ఉంది. కేవలం నా మాట వినలేదు అని చెప్పి వాళ్ళను హింసించండి అన్నట్టుగా గుండెపోటు వచ్చినా కుటుంబ సభ్యులకు తెలియజెప్పకుండా మరి దుర్మార్గంగా ఇంకొక 2 పేర్లు, కావలి రవీందర్, గుండెమేని బసప్ప, వాళ్ళిద్దరు కూడా ఆరోగ్యం బాలేదు, వాళ్ళను కూడా వెంటనే విడుదల చేయాలి. అదే వారితో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా మిగతా రైతుల మీద కూడా నెల రోజులు జరిగిన తర్వాత కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నదో ఈ విషయంలో ఇకనైనా రేవంత్ రెడ్డి భేషజానికి పోకుండా, అనవసరపు అహానికి పోకుండా ముందుకొచ్చి స్పందించి ఆ కేసులు విత్డ్రా చేసుకొని వారిని తక్షణమే విడుదల చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తే వారి ఆరోగ్యాన్ని, వారి ప్రాణాలను కాపాడిన వాడైతాడు. లేకపోతే మాత్రం చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా చివరిగా ఒకటే విజ్ఞప్తి, దయచేసి హీర్యానాయక్ విషయాన్ని, బసప్ప విషయాన్ని, అదేవిధంగా రాఘవేంద్ర విషయాన్ని, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారి విషయం, ఆరోగ్యం విషయంలో దయచేసి మీరు కూడా ప్రజలకు చెప్పండి.
తద్వారా ప్రభుత్వం మీద అదేవిధంగా న్యాయ వ్యవస్థ మీద కూడా మరి వారికి సరైన సమాచారం పోవడానికి కూడా అవకాశం ఉంటుంది.